తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా మనం చూసుకునేటట్టయితే ఇక్కడ విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు, అంటే 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశి జాతకులు అవుతారు. అంటే ప్రధానంగా విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళు, అలానే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశి జాతకులు అవుతారు. వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే 11 ఆదాయం, 5 ఖర్చుగా ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అలానే అవమానానికి సంబంధించిన విషయాల్లో 2 గౌరవం, 5 అవమానంగా ఉంటుంది. సరే, అవమానాలు గౌరవాలు సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఏం పెద్ద ప్రాబ్లమ్స్ పడాల్సిన పనేమీ లేదు. అయితే గ్రహస్థితిని ముందుగా మనం ముఖ్యంగా అంచనా వేస్తే ఈ రాశి వారికి వచ్చే వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. జూన్ 2వ తారీఖు నుంచి వీళ్ళకి భాగ్యస్థానంలో గురువు యొక్క బలం బాగా పెరుగుతుంటుంది. అంటే ద్వితీయాధిపతి, పంచమాధిపతి అయిన గురువు వీళ్ళకి అష్టమ స్థానంలో ఉంటాడు జూన్ 1 వరకు. 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశం జరుగుతుంది. అప్పుడు భాగ్యస్థానంలో గురువు ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఎకనామిక్ గ్రోత్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏదైనా సరే జూన్ 1వ తారీఖు వరకు కూడా ఆర్థిక పరంగా ఉండే సమస్యలు రాకుండా కాపాడుకోండి. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్ మన ప్రేక్షకులందరికీ కూడా. జూన్ 1వ తారీఖు నుంచి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా గురువుగారు, నాయకంటి గారు చెప్పారని విచ్చలవిడిగా ఖర్చు చేయొద్దండి. జూన్ 2వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి. అంటే ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా ప్రయత్నాలు సఫలీకృతం కావటం, నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు, వాళ్ళు ఆశించిన దానికంటే కూడా మంచి ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ ఎలా ఉండబోతాయి? ఎందుకంటే ధనం మూలం మిదం జగత్ అన్నారు. డబ్బుతోనే లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. లీడ్ చేసే అవకాశం ఏంటంటే ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్ ఉంటే ఏంటంటే, డబ్బు అనేది ఒక మనిషి దగ్గర ఉంటే తను బాగుపడతాడు, ఎదుటివాడిని బాగుపడుతాడు. ఎక్కడో ఉండేవాడికి కూడా వాడు ఇవ్వగలిగే శక్తి వస్తుంటుంది. అంటే ఇంగ్లీష్ గ్రామంలో చెప్పేవాళ్ళు, నేను, ఎదుటివాడు, ఎక్కడుండేవాడు అంటే నేను, ఐ, వి, దే అలా చెప్పేవాళ్ళు. అయితే ఇక్కడ డబ్బు పరంగా ఏమిటి అంటే ఆర్థిక పరంగా ఉండే సమస్యలు తగ్గే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్స్ బాగా పెరుగుతాయి. శుక్రగ్రహం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, రవి వల్ల ఉద్యోగం, నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు, బుధుడి వల్ల వ్యాపార పరంగా జాయింట్ వ్యాపారులు బాగా కలిసి రావటం, పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. కుజుడు వల్ల కూడా గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు, మెడికల్ కంపెనీలు, అలానే మెడికల్ స్టోర్స్ కానీ, దాని తర్వాత ల్యాబొరేటరీస్ కానీ, డయాగ్నోసిస్ సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే జడ్జెస్కి కానీ, లాయర్స్ కానీ, అలానే రక్షణ శాఖ వాళ్ళకు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ అందరికీ కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మిగతా గ్రహాలను మనం తీసుకునేటట్టయితే రాహు యొక్క బలాన్ని మనం తీసుకుందాం. రాహు యొక్క బలాన్ని మనం తీసుకునేటట్టయితే రాహు వల్ల కూడా వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ స్థానం రాహు ఉంటాడు డిసెంబర్ 6 వరకు. అది సుఖస్థానం అంటారు. అంటే తండ్రి యొక్క ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి, వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. ఏదో రకంగా మానసికంగా ఆందోళన కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. డిసెంబర్ 7 నుంచి రాహు తృతీయ స్థానానికి రావటం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఈ సంవత్సరం డిసెంబర్ 7 నుంచి వాళ్ళకి విదేశాల ప్రయత్నాలు, అబ్రాడ్ వెళ్ళే ప్రయత్నాలు చేస్తే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. అంటే అబ్రాడ్ వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అది విద్యార్థులు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ ఏ వాళ్ళు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే పారిశ్రామికవేత్తలు అనుకోవచ్చు, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు అందరూ కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రాహు యొక్క బలం వల్ల అన్నదమ్ముల మధ్యలో కూడా సఖ్యత బాగా పెరగటం, ఏదైతే
వాళ్ళ వంశపారంపర్యంగా నుంచి వచ్చే ఆస్తులు సంక్రమించే అవకాశాలు కూడా ఉన్నాయి డిసెంబర్ 7 తర్వాత. కేతువు యొక్క బలాన్ని మనం చూసుకున్నట్టే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ కేతువు యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి. అంటే కేతువు యొక్క బలం ఉంటుంది కానీ చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి రాకుండా చూసుకోవడం చాలా మంచిది. ప్రధానంగా కొన్ని విషయాలకు ముందుగా వెళితే మనకి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, ధనధాన్య వృద్ధి, ఆరోగ్యపరంగా ఉండే ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. బంధువులతోటి కలహాలు, అలానే చంచలత్వము, నిర్ణయాలు తీసుకోవటం, ఆకస్మిక ప్రయాణాల వల్ల ధనం ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆకస్మికంగా ప్రయాణం చేయటం, ఏదో రకంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు, విద్యార్థులకు అనుకూలంగా ఉండటం, నిర్లక్ష్యం చేయకుండా ఉండటం చాలా మంచిది. అలానే మంచి విషయాల్లో కొన్ని విషయాల్లో వాళ్ళు గట్టెక్కే ప్రయత్నం అనేది చేస్తారు. అంటే కార్యసిద్ధి జరుగుతుంది. గతంలో ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు పూర్తి చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. గురుగారు, విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్. వృత్తి వ్యాపారాల్లో మాట పట్టింపుల్ని తుడిచివేసుకోవాలి. ఒకళ్ళు అన్నారు కదా అని మనం వాళ్ళతో గొడవలు దిగామనుకోండి, తర్వాత రోజులు వాళ్ళు మనకు దూరం అయిపోతారు. ఎవడి ఆలోచన వాడిది, ఎవడి గొడవ వాడిది. అలా మాట పట్టింపుల విషయంలో ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. ఏదో నేను చెప్పిందే రైటు, నువ్వు చెప్పిందే రైట్ అని ఆర్గ్యుమెంట్స్ చేసేవాళ్ళు ఉంటారు. ఆర్గ్యుమెంట్స్ చేయొద్దండి ఈ సంవత్సరం అంతా కూడా. అలానే గృహ నిర్మాణాలకై డబ్బులు ఖర్చు చేస్తారు. ఇళ్ల నిర్మాణం చేస్తారు, పొలాలు కొనుగోలు చేస్తారు, స్థలాలు కొనుగోలు చేస్తారు. శుభ కార్యక్రమాలకు కూడా డబ్బులు ఖర్చు అయ్యే సూచనలనే ఉంటాయి. అది మంచి విషయమే. అయితే దేవతా కళ్యాణం వాళ్ళు పరిహారం ఏంటంటే ఏదైనా సరే శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం కానీ, శ్రీ పార్వతీ సమేత పరమేశ్వరుడి యొక్క కళ్యాణం చేయటం కానీ చేయాలి. అలానే హరిహర స్తోత్ర పాలనం చేయాలి. అలానే ఉపవాసం చేయాలి. ఎవరికైనా తెలిసిన వాళ్ళకి వస్త్రదానం చేయాలి. బీదలకు కూడా ఆహారం అందించడం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. గురుగారు, అలాగే అనురాధ నక్షత్రంలో పుట్టిన వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఆకస్మికంగా శుభయోగం కలుగుతుందమ్మా. బంధుమిత్రులతోటి విందులు, వినోదాలు, యాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దానివల్ల డబ్బులు ఖర్చు చేస్తారు. అలానే స్థానచలనం జరుగుతుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వేరే రకంగా స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. అంటే వీళ్ళ రెస్పెక్ట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది పెరుగుతూ ఉంటారు. కార్యసిద్ధి అంటే వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అష్టమి రోజున వాళ్ళు తప్పకుండా చండీ హోమం చేయాలి. కాలభైరవాష్టకాన్ని చదవటం ఒకటి, మూగజీవులకు ఆహారము, కార్తికేయ స్తోత్రం పారాయణం చేయటం వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. గురుగారు, అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఒక ఉద్యోగంలో నూతన వర్గం ఏర్పడిన తర్వాత వీళ్ళకి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఉద్యోగంలో వేరే వాళ్ళు కొత్త వాళ్ళు చేరుతుంటారు కదా వ్యాపారంలో, కానీ అలాంటి వాళ్ళ వల్ల కొంత నష్టం రాకుండా చూసుకోండి. స్థాన మార్పులు, అలానే వీళ్ళకి పరాభవం జరగటం. అంటే పరాభవం అంటే ఏమిటంటే అవమానం జరగటం అని అర్థం, మీనింగ్. అంటే కీర్తి భంగాలు, అది ఎవరితోటి, దగ్గర వారితోటి, అంటే మనకు నియరెస్ట్ ఉండే బంధువులతోటి, స్నేహితులతోటి మాత్రమే జరుగుతుంది. కొన్ని విషయాల్లో మోసపోవటం ఒకటి, వృధా ప్రయత్నాలు, అన్ని ప్రయత్నాలు చేస్తారు, అవి ఫలించవు. అలానే పెద్దల యొక్క సహకారంతో మళ్ళీ సపోర్ట్ తీసుకుని ముందుకెళ్తేనే ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వీళ్ళు తప్పకుండా చేయాల్సింది లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయాలి. పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం చాలా మంచిది. అలానే ముత్తైదువులకి ఏదైతే బట్టలు పెట్టడం వల్ల మంచి జరుగుతుంటుంది. అంటే చీర, జాకెట్ అలా పెట్టడం వల్ల ముత్తైదులకి పెట్టడం ఒకటి. పెద్దల యొక్క గౌరవాన్ని పొందటం, పెద్దల యొక్క ఆశీస్సులను పొందటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుందమ్మా. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో శ్రీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, కరుణాకటాక్షం కలగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.